తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం బండారు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం రాయుడు లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. సీరియల్ నంబర్ 4 పైన ఉంది అక్క. ఈసారి మొన్న వేసినాము బండారు లక్ష్మారెడ్డి అని వేసినాము, 50,000 మెజారిటీ గెలిపించినాం. అమ్ముందారా అమ్మేది పడుకుందా? ఎందుకు అరగే బాలేదా? ఏమే కాక బాగున్నావా? బాగున్నావా అంటున్నా. అరే కేసీఆర్ గారు మంచిగుండి మేము మంచిగున్నాం. కేసీఆర్ ఇంకా మంచిగా ఉండాలంటే మనం అందరం టీఆర్ఎస్ కోటేయాలి, కారు గుర్తు కొట్టేయాలి. మొన్న వేసినందుకు బండారు లక్ష్మారెడ్డి గారు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పమని చెప్పిండు. మంచి మెజార్టీతో గెలిపించారు మీరు బండారు లక్ష్మారెడ్డి గారిని. ఇగో ఈసారి కంపల్సరీ కారు కేసీఆర్ సార్ రాష్ట్రం తెచ్చిన ఆయన పెట్టిన అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గారు కారు గుర్తుకే ఓటేయాలి. ఎందుకంటే రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రైతు బంధు కానీ, రైతులకు నీళ్లు కానీ, రైతు బీమా కానీ, పంటలు పండించిన ఎంత వచ్చినా కొనిపించి 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ నిర్మాణంలో చేయించారు. తెలంగాణ ఇట్లుంటుందా అనిపించింది. 29 రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా, చిన్న రాష్ట్రంగా అయినా సరే దేశం మొత్తం మన దగ్గర చూసే విధంగా స్కీములు పెట్టిండు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అంటే ఓ ఇంట్లో పెద్ద కొడుకు ఏ విధంగా ఆలోచన చేస్తాడో రాష్ట్రం తెచ్చిన వాడు, కష్టపడినవాడు కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిండు. చిన్న చిన్న తేడాలతోని మంచి పని చేస్తుడు, ఏమి అబద్ధం చేయలేదు. ఇప్పటికైతే 2 మాటలు చేసిన ఓటు అయ్యా ఇంకా చేస్తా. అది ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద మనిషి చేసి కారు గుర్తు చేస్తా. దీని వత్తాలి. ఇప్పుడు 4 నంబర్ సర్వీస్ నంబర్ ఉంటుంది. ఈ 4 నంబర్ సీరియల్ పైన ఈ బ్లూ బటన్ ఉంటుంది మన కాడ లోపల బాక్స్ లా. జస్ట్ వస్తాం కానీ లైట్ వస్తుంది, సౌండ్ వస్తుంది, కారు బొమ్మ కనబడుతుంది, నీకు రిసిప్ట్ వస్తుంది. పెద్ద మనిషివి ఇంట్లో నాకు తెలిసింది ఇంట్లో 10 ఓట్లు ఉంటాయి నీవి. మన పిల్లలందరూ కూడా అట్లా గాబరపడి పోకుర్రా కారు గుర్తుకు వేయండి అని చెప్పి చెప్తా, అందరికి చెప్తా, ఆడపిల్లకు మగపిల్లకు చెప్తా. అమ్మా నమస్తే. పెద్దమ్మా నమస్తేరా. పింఛన్ వస్తుందిగా అమ్మా? కేసీఆర్ పింఛన్ వస్తుందిగా? కేసీఆర్ ఇచ్చినే ఇస్తాడు. దొంగ మాటలు చెప్పిన వాళ్ళు దొంగ మాటలు చెప్తారు. ఇచ్చిరా? ఈయనకి ఓటేస్తారా? ఇచ్చేయడానికి ఓటేయకు. 2,000 ఇచ్చిన కొడుకోడు ఈ పెద్ద కొడుకు లాగా 2,000 ఇచ్చి 200 నుంచి 2,000 చేసిన ఎవరు? కేసీఆర్. చెప్పు కేసీఆర్ కదా. వాళ్ళు చేసిన మనం ధన్యవాదాలు చెప్పాలి కదా, ఆయన రుణం తీర్చుకోవాలి కదా. కారు గుర్తుకు ఓటేస్తే రుణం తీరుతుంది. అవునా? నువ్వు వేయాలి. నీ తోటలందరినీ పిలుచుకొని బిడ్డ మనకు మంచి చేసిండు, తెలంగాణ తీసుకొచ్చిన ఆయన ఈయన. తెలంగాణ తీసుకొచ్చేసి ఇంటికి పెద్ద కొడుకులాగా నాకు 2,000 ఇచ్చిండు, నా బిడ్డకు ఉద్యోగం ఇప్పించిండు, చదువుకి ఇచ్చిండు. కేసీఆర్ కిట్ అని ఇంట్లో నా బిడ్డ ఏమన్నా హాస్పిటల్ కాడ ఉండి బిడ్డని కంట అంటే కేటీఆర్ కిట్ ఇచ్చిండు. అవునా? ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. చిన్నపిల్లల నుంచి అవ్వటి ముసలి దాకా అన్ని పథకాలు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఇంటికి పెద్ద కొడుకులాగా కేసీఆర్. అలాంటి కేసీఆర్ గుర్తు కారు గుర్తు మీద ఇప్పుడు ఈయన నిలబెట్టించిండు రాగి లక్ష్మారెడ్డిని. మనం కారు గుర్తుకు ఓటేస్తే కేసీఆర్ గెలిపించినట్టు. కాబట్టి 100% కేసీఆర్ గెలిపించాలంటే కారు గుర్తుకేయాలి. మీలాంటి వాళ్ళందరూ వేస్తేనే బలమైన మెజార్టీ వస్తుంది. అవునా అన్న? మీరు కూడానే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో. ఇంకో పెద్దమ్మ ఈసారి సీరియల్ నంబరు 4 పట్టుకో. 4 దాన్ని పట్టుకో. ఇక్కడ వద్దు, ఇచ్చే పట్టుకో, ఇట్లా వద్దు, దీని వస్తామా? అట్లా వచ్చేదాకా వద్దాలే. 4 ఎవరికి వేస్తావు పెదమ్మా? ఓకే. ఈసారి ఏడొస్తావు? ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చిలకనగర్ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ బన్నాల గీతా ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ ఏ విధంగా స్థానిక ఎమ్మెల్యే ఓట్లని వేసి భారీ మెజార్టీతో ఉప్పల్ నియోజకవర్గం గెలిపించిందో అంతే స్ఫూర్తితో, అంతే ఉత్సాహంతో ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గం రాగిడి లక్ష్మారెడ్డి గారిని కారు గుర్తుకు ఓటేస్తాం. కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే
నినాదంతో కేసీఆర్ ప్రతిపాదించిన వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి మంచి మెజార్టీతో ఓటేసి గెలిపిస్తామని ఓటర్లు చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు కూడా ఒక్క నిమిషం, ఇక్కడ చూడొచ్చు కూడా. అన్న మీ ఓటు ఎవరికి వేస్తున్నారే? ఎందుకు వేస్తున్నారు కేసీఆర్? మాకు కొన్ని పనులు చేసిన కూడా ఆయన చేస్తారని ఆశ. ఈ విధమైన జనాల్లో పిలుపు ఉంది. నా ఇంటి పెద్ద కొడుకులాగా సంక్షేమ పథకాలు పుట్టిన పిట్టోల నుంచి కూడా కేసీఆర్ కిట్ కానించి పండటి ముసలిది కూడా పింఛని 2000 రూపాయలు ఇచ్చిన మా పింఛని కూడా మా సారే చేసిండు. మీ ఇంటి పెద్ద కొడుకులాగా సంక్షేమం చేయలేదా? రైతులకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఒక పెద్ద దిక్కుగా చేసిన ఘనత కేసీఆర్ గారిది. 29 రాష్ట్రాలలో చిన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తీసుకెళ్ళినాడు. మొన్నటి రోజున అసెంబ్లీ ఎలక్షన్లో కొన్ని గ్రామాల్లో కొన్ని నియోజకవర్గంలో చిన్న పొరపాటు వల్ల కేసీఆర్ గారికి అన్యాయం జరిగింది. కేసీఆర్ వారి వల్ల కోపం లేదు, కేవలం అక్కడున్న చిన్న చిన్న వ్యతిరేకత ఓదని చాలా తక్కువ మెజార్టీతో ప్రభుత్వాన్ని కొద్ది రాలేకపోయింది. ఈసారి ఎంపీలని భారీ మెజార్టీగా 12 ఎంపీలు 17 ఎంపీలలో 12 ఎంపీలని మేము గెలిపించుకుంటాం అని జనం మేము చెప్తలేం. గెలిపిస్తామా లేదనే? ఎవరికి వేస్తే కేసీఆర్ సార్. కేసీఆర్ సార్ అంటే గుర్తేది కారు గుర్తు ఓటేయాలి. ఈ విధమైన ఒక పబ్లిక్లో ఓటర్లో ఒక నాడి. కాబట్టి ఈ టీవీ ఛానల్ ద్వారా ఉన్న నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా పనిచేసిన వాడిని, అభివృద్ధి పరిచిన వాడిని, ఇంటికి పెద్ద కొడుకున్న వాడిని మన కేసీఆర్ గారు అలాంటి వారికి కారు గుర్తు ఓటేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.